ఎత్తైన కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం, నిత్యం శ్రీరామనామస్మరణతో మారుమోగే క్షేత్రం. రోజు విశేషంగా తరలి వచ్చే భక్తజనం, కోరిన కోర్కెలు తీర్చే దైవంగా నమ్మకం. ఆదిలాబాద్ జిల్లా తాంసీ మండలం రాములగుట్ట దేవాలయ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా మాఘమాసంలో ఇక్కడ జాతర ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 8న జాతర ఉత్సవాలు ప్రారంభం కాగా 5 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ ఉత్సవాలకు దాదాపు 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా. గుట్ట కింది వరకు బస్సులు, వాహనాలు, ఎడ్లబండ్లపై వచ్చిన భక్తులు అక్కడి నుంచి కొండపైకి కాలినడకన వచ్చి ప్రత్యేక పూజలతో తమ మొక్కులు తీర్చుకుంటారు. ఇక చివరి రోజు సీతారాముల వారి కళ్యాణంతో పాటు అన్నదాన కార్యక్రమం గుట్ట కింద పాలోది గ్రామంలో రథోత్సవం నిర్వహించనున్నారు. ఇక్కడి ప్రకృతి రమణీయత, పచ్చదనంతో వచ్చే భక్తులు కొత్త అనుభూతిని పొందుతున్నారు. రాముల పాదాల నుండి వాటర్దే విశిష్టత ఎక్కువ ఉన్నది. ఇక్కడ నీళ్లు చల్లుకుంటాం, చేన్లల్లో పంటలు మంచిగా వండుతాయి, దిగుబడి మంచిగానే వస్తుంది, అందరు ఆరోగ్యంగా మంచిగానే ఉంటారు. ఇక్కడ జాతర 5 రోజులు చేస్తాము. 5 రోజులు యజ్ఞం చేస్తాము, లాస్ట్ రోజు కళ్యాణం చేస్తాం, రథోత్సవం చేస్తాం, అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ మహారాష్ట్ర నుంచి వస్తారు, పక్క విలేజ్లు అన్నీ వస్తాయి ఇక్కడికి. మాకు రోడ్డు కావాలి, మెట్లు కావాలి, ఇక్కడ షెడ్ కావాలి, రూములు కావాలి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి 12 కిలోమీటర్లు, తాంసీ మండల కేంద్రం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన కొండపై వెలిసిన శ్రీ సీతారామ ఆలయం ఘనమైన చరిత్ర కలిగి ఉంది. గతంలో ఈ ప్రాంతంలో దేవతలు సంచరించిన ఆనవాళ్లతో పాటు ఇక్కడి కొండపై ఉన్న 2 బావుల్లో ఏడాది పొడవునా నీరు ఉండటం, వీటిని రామలక్ష్మణ బావులుగా పిలుచుకోవడం ప్రత్యేకంగా చెప్పుకుంటారు. శ్రీరామచంద్రులు ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఈ గుట్టపై విడిది చేసినట్లుగా కూడా చరిత్ర చెబుతోంది. జిల్లాలోని తాంసీ, భీంపూర్, తలమడుగు, జైనత్, బేలా మండలాలతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివస్తారు. వర్షాలు కురవకపోతే రైతులు గుట్టపైకి చేరుకుని ఇక్కడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోనేరులోని పవిత్ర జలాన్ని బిందెల ద్వారా తమ గ్రామాలకు తీసుకెళ్లి అక్కడి గ్రామ దేవతలకు జలాభిషేకం చేస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వారి ప్రగాఢ విశ్వాసం. సుమారు 100 గ్రామాల ప్రజలు సామూహికంగా వర్షాకాలంలో పాదయాత్రగా ఈ ఆలయానికి తరలివచ్చి తమ మొక్కులు తీర్చుకుంటారు. కొందరి కోరికలు తీరి కూడా ఎండి కిరీటాలు శ్రీరాముల వారికి, సీతమ్మకు, లక్ష్మణ్కి, ఆంజనేయునికి అందరికి కిరీటాలు పెట్టారు. జాతర 5 డేస్ ఉంటది ఇక్కడ. లాస్ట్ మహారాష్ట్ర నుంచి కిన్వాట్, మాండ్వి, బోరి, ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. గవర్నమెంట్ నుంచి మాకు కొన్ని మెట్లు గాని, రోడ్డు గాని, షెడ్ గాని, ఇక్కడ కొన్ని రూమ్స్ గాని సౌకర్యాలు కల్పిస్తే బాగుంటదని మేము కోరుతాం. అయితే గుట్ట ప్రాంతానికి వచ్చేందుకు సరైన రవాణా సౌకర్యాలతో పాటు రహదారి సౌకర్యం కల్పిస్తే బాగుంటుందని భక్తులు కోరుతున్నారు. అదేవిధంగా గుట్టపై వరకు భక్తుల సౌకర్యం కోసం మెట్లబాట వేయించాలని కోరుతున్నారు. ఈ సీతారాముల చంద్రవారి మహిమ చాలా గొప్పది. ఇచ్చట జలగుండము, ప్రకృతి అతి మధురమైనటువంటి విలాసాలను చూసి రమణీయమైనటువంటి ఈ యొక్క క్షేత్రము గొప్పది. ఈ యొక్క జలగుండమును నీటిని తీసుకుపోయి వారి వారి పంటలపై చల్లిన పంటలు చక్కగా ఫలిస్తున్నాయి. మరియు ఈ జలము నుండి నీళ్లు తీసుకొని పోయి ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళు స్నానం చేసిన వాళ్ళ రోగ నివృత్తి అయి ఆరోగ్యవంతులు అవుతున్నారు. మరియు ఈ గ్రామము, ఈ యొక్క ఆలయానికి పక్కనే వెలిసిన రామనగర్ అనే పాలోది గ్రామము ఈ యొక్క దేవుణ్ణి ఆరాధించడం వల్ల వారికి పాడి పంటలు సుఖ సంతోషయుక్తులై ఆరోగ్యవంతులై వారి కోరికలన్నీ నెరవేరుస్తూ. ప్రస్తుతం రాములగుట్ట జాతర ఉత్సవాలకు భక్తుల సౌకర్యార్థం ఆదిలాబాద్ నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతోంది తెలంగాణ ఆర్టీసీ. జాతర నేపథ్యంలో రాములగుట్టపై రాములోరి నామస్మరణతో సందడి వాతావరణం నెలకొంది.